హలో ఫెలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి పెరట్లో ఉన్న గోరింటాకు చెట్టుకి గోరింటాకు వస్తున్నానండి, హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనేసి. సో ఇది ఈజీగా పెరుగుతుందండి. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయితే ఈజీ టు మెయింటైన్, కానీ ఎస్టాబ్లిష్ కావడానికి చాలా కేర్ తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో అయితే మీరు ఏ రీజన్లో ఉన్నా పెరుగుతుంది. ఎస్పెషల్లీ క్వీన్స్లాండ్లో ఉంటే మాత్రం మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పెట్టేస్తే అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ట్రాపికల్ వెదర్ చాలా ఇష్టపడుతుంది ప్లాంట్. వేరే సిడ్నీ కానీ, మెల్బోర్న్ కానీ, అడిలెడ్ కానీ ఇలాంటి ప్లేసెస్లో కొంచెము జాగ్రత్త తీసుకోవాలి, అవి కొంచెం పెద్దగా అయ్యేంతవరకు. ఒకసారి పెద్దగా అయితే, ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే ఇంకా మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, నాకు జర్మినేట్ చేయడానికి 2 years పట్టిందండి. నమ్ముతారా? దీనికి పడిన పాటలు అసలు ఒక లెవెల్లో ఉండే. నేను ఈ గోరింటాకు కావాలి అంటే అసలు, ఎందుకంటే మనకి స్టోర్ బాట్ పౌడర్స్ పెట్టుకుంటే హెయిర్ చాలా డ్రై అయిపోతుంది. అండ్ మోర్ ఎవర్ అవి కెమికల్ ఉండడం వల్ల ఆ డ్రైనెస్కి హెయిర్ కూడా ఫాల్ అవుతుంది. అదే న్యాచురల్ది పెట్టుకుంటే మీకు ఆ డ్రైనెస్ ఉంటుంది అన్నమాట. సో అలా అసలు ఇది పెంచడానికి నేను పడిన పాటలు ఒక లెవెల్లో ఉండేవండి. 2 years పట్టింది. ఫస్ట్ సీడ్స్ వేస్తాను, రాలేదు. ఎందుకంటే మాకు సిడ్నీలో టెంపరేట్ రీజన్, వెదర్ హ్యూమిడిటీ ఉండదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉండదు. సో ఆ హ్యూమిడిటీ లేనప్పుడు నేను వేసినప్పుడు అవి రాలేవన్నమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మెథడ్స్ ఏంటా అని రీసెర్చ్ చేస్తే ఒక మెథడ్ కనిపించింది. అదేంటి అని అంటే, బై ద వే ఇది బ్రాహ్మీ అండి. బ్రాహ్మీ, భృంగరాజ్ 2 కలిపి హెన్నాతో పెట్టుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. బ్రాహ్మీ మీకు తెలిసిందే కదా, న్యూ ఫాలికల్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ బ్రాహ్మీ హ్యాస్ చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అండ్ భృంగరాజ్ కూడా, ఇది భృంగరాజ్ అండి, భృంగరాజ్ కూడా కలిపి పెట్టుకుంటాను. సో హెయిర్ ప్యాక్ లాగా. సో కమింగ్ బ్యాక్ టు మై జర్మినేషన్ స్టోరీ. ఆ టిష్యూ పేపర్లో సీడ్స్ సోక్ చేసి, టిష్యూ పేపర్ని వెట్ చేసి దాంట్లో పెట్టేసి, అది మొత్తం ఒకరోజు బయట పెట్టేసి ఎండ ఉన్నప్పుడు, మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళీ ఎండలో పెట్టి, అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ చేయగా స్ప్రింగ్ నుంచి సమ్మర్ ఆటమ్ అన్ని సీజన్స్లో చేస్తే, నాకు సెకండ్ సీజన్లో ఐ థింక్ స్ప్రింగ్లో అనుకుంటా సక్సెస్ అయిందండి. సెకండ్ సీజన్లో, ఫస్ట్ సీజన్లో సక్సెస్ కాలే. సో 2 years పట్టింది ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే. సో ఒక్క ప్లాంట్ నుంచి మళ్ళీ కటింగ్స్ రావడం ఈజీయే. సో కటింగ్స్తోని నేను 3 plants డెవలప్ చేసుకున్నాను. సో అదండి ఈ స్టోరీ.